నా పేరు సాయన్న, కటకింది, నిజామాబాద్. నమస్కారం, గుడ్ ఈవినింగ్. నిజామాబాద్ జిల్లా నుంచి మాట్లాడుతున్నా నేను. అన్నా, ఇది తెలిసిన వాళ్ళని ముందుకు పెడితే కంచే చేను మేసినట్లు అయిపోయింది. మన కుటుంబ సంఘం భవనం గురించి కోకాపేటలో వాళ్ళు ఇవ్వడం అనేది మరి చాలా ఘోరము, అది అన్యాయం కూడా. తెలిసిన వాళ్ళని వాళ్ళు ముందుని నడిపిస్తారని నమ్మితే వాళ్ళు ఇలా చేయడం అనేది సరైన పద్ధతి కాదు. సరే, ఎక్కువ రోజులు అధికారంలో ఉండడం వల్ల కూడా ఒక కారణం కావచ్చు. ఇక మేమే మొనగాళ్ళం అనేటటువంటి విషయంలో ఉండి ఇక మనకు ఎదురే లేదని వాళ్ళ విచ్చలవిడితనం కూడా కావచ్చు. సరే, ఏది ఏమైనా అందరం కలిసికట్టుగా, అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ చాలా మందికి తెలియదన్న ఈ విషయము. కొంతమందికి మాత్రమే ఇలా జరుగుతుంది, హైదరాబాదులో మన సంఘ భవనాన్ని ఇలా చేస్తున్నారనే విషయం కొంతమందికే తెలుసు. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు, ఈ మీడియా ఎక్కువగా తెలిసిన వాళ్ళు మాత్రమే దాని గురించి తెలుసు. కాబట్టి దీన్ని అందరికీ తెలిసే విధంగా మండల స్థాయి, జిల్లా స్థాయిలో పూర్తిగా దీని మీద అందరికి అవేర్నెస్ అనేటటువంటిది కల్పించాలని నా యొక్క అభిలాష. అయితే ఈ అందరికి అవేర్నెస్ అనేది వస్తే ఎక్కువ మొత్తంలో ఆ పోరాటాన్ని మనం కొనసాగించడానికి వీలుంటుంది. కొంతమంది ఏమనుకుంటారంటే, నాకేం చేసేది, వాళ్ళు ఎవరో చేస్తారు, అది ఏందో ఏమో మనకు తెలియదు, మనం అక్కడ వెళ్ళి మనం చేద్దామన్నా మనకు అక్కడ ఎవరు తెలియదు అనే విధంగా జిల్లా స్థాయిలో చాలామంది ఉన్నారు. కాబట్టి ఫస్ట్ జిల్లా స్థాయిలో అవేర్నెస్ తీసుకురావాలి, అందరికి తెలియజేయాలి, ఎక్కువ మందిని దీంట్లో పార్టిసిపేట్ అయ్యేటట్లు చూడాలి. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా పెడితేనే ఇట్లాంటి మీటింగ్స్ అందరికీ అవేర్నెస్ వస్తుంది. మాట్లాడే వాళ్ళు తక్కువ ఉన్నారు, వెనుక విమర్శించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ప్రతి జిల్లాలో ఇదే జరుగుతున్నటువంటి తంతు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, ముందు అవేర్నెస్ తీసుకురావాలి. ఫస్ట్ అందరం కూడా అంచెలంచెలుగా, ఇది ఒకరోజు చేస్తే అయ్యేటటువంటి పని కాదన్న ఇది. ఎందుకనంటే వేళ్ళు కదా భూమి లోపలికి పాతుకుపోయినట్టుగా వెళ్ళిపోయింది. మరి దీన్ని సాధించాలి అంటే మరి టైం తీసుకుంటుంది, ఒక్కరోజు అయ్యే పని కాదు. కాబట్టి మనం కొద్దిగా టైం తీసుకోవాలా, అందరి లోపల అవేర్నెస్ కలిగించాలా, అందరం పాల్గొనాలా, సక్సెస్ అవుతుంది. నేను నా వంతుగా నా పూర్తి సహకారాన్ని అందజేస్తున్నాను. జై కుర్మా, జై కుర్మా.